పితా పుత్ర పరిశుద్ధ ఆత్మనామమున ప్రభువునందు మిక్కిలి ప్రియమైన సహోదరి సోదరులారా, ఈనాటి ధ్యానాంశం కానానుపల్లిలో వివాహం. యోహాను శుభవార్త 2వ అధ్యాయంలో మనం ధ్యానిస్తున్నాం. ఈ కానాపల్లి వివాహానికి మొదటగా ఆహ్వానించబడిన తల్లి పరిశుద్ధ మరియ తల్లి. ఎప్పుడైతే మరియ తల్లి ఆహ్వానించబడ్డదో తల్లితో పాటు కుమారునితో పాటు శిష్యులు ఈ వివాహానికి ఆహ్వానించబడ్డారు. ఇంకా చూడండి, మనం అంటాం పెళ్ళంటే నూరేళ్ల పంటని. ఎప్పుడైతే తల్లి మరియా మరియు యేసు ప్రభు శిష్యులు ముగ్గురు కూడా ఈ వివాహ బంధములో ఉన్నారో, ఈ వివాహానికి ఆహ్వానించబడ్డారో, వారి వివాహం రంగరంగ వైభవంగా జరుగుతుంది అని మనం భావిస్తుంటాం. కానీ మరియ తల్లి, యేసు ప్రభు, శిష్యులు వీళ్ళు ఉన్న ఈ వివాహంలో సాతాను కూడా చూస్తుంది ఒక వంతు, ఏ రీతిగా ఈ వివాహాన్ని అబాసుపాలు చేయాలని, దేవుని కార్యాలు ఘనంగా జరగాలని మనం ఆలోచిస్తుంటే దేవుని కార్యాలకు ఆటంకం పెట్టడానికి సాతాను ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది ప్రియులారా. అందుకే 1 పేతురు 5వ అధ్యాయము 8వ వచనంలో, కనుక మెలకువతో జాగరూకులయుండు, మీ శత్రువుకు సాతాను గర్జించుచున్న సింహము వలె తిరుగుచున్నది, ఎవరినేని కబళింపచూచుచున్నది. ఈ వివాహం ఎంత ధన్యత పొందిందంటే మరియ తల్లి ఉన్నారు, యేసు ప్రభు ఉన్నారు, శిష్యులు ఉన్నారు. మరి ఇలాంటి సమయంలో పెళ్ళి ఏ రీతిగా అవమానం పాలవుతుందండి అని మనం అనుకుంటాం. వివాహ బంధం పవిత్రమైన బంధం అని మనం పరిశుద్ధ హెబ్రీయులకు రాయబడిన లేఖలో మనం చూస్తుంటాం. అయితే ఇక్కడ ముఖ్యంగా చూసినట్లయితే రంగరంగ వైభోగంగా జరగవలసిన పెళ్ళిళ్ళలో మన భారతీయ సాంప్రదాయ ప్రకారం పెళ్ళికి వచ్చిన వాళ్ళకి భోజనం పెట్టకపోతే అవమానాలు పాలవుతాం. కానీ పాలస్తీనా ఆచారం ప్రకారంగా ఈ కానానుపల్లికి పెళ్ళికి వచ్చిన వాళ్ళకి ద్రాక్షరసం ఇచ్చి అలవాటు ఉంది. ఎప్పుడైతే ఆ ద్రాక్షరసం ఇవ్వలేదో వాణ్ణి చాలా పలచనగా చూస్తారు ప్రియులారా. కావున సాతాను ఎక్కడైతే ఖాళీ ఉందో అక్కడికి వెళ్ళి గొడవ చేయాలని చూస్తుంది. మనం చెప్తుంటాం, ఖాళీ మైండ్ దెయ్యాల యొక్క కొంప కింద మారుతుందని. మరియ తల్లిని ఆహ్వానించి ఉన్నాడు ఈ పెళ్లి పెద్ద. ఇక అమ్మ, ప్రభువు, శిష్యులు వీళ్ళు చూసుకుంటారు అన్న ఉద్దేశంతో సంతోషంగా ఉన్నాడు. ఆయన సంతోషాన్ని దుఃఖం కింద మార్చాలని, ఆయన ఆనందాన్ని నిరాశపరచాలని సాతాను మొదటిగా వెళ్ళి ఆ ద్రాక్షరసం బాణంలోకి దూరి ద్రాక్షరసం కొరత అయ్యేటట్లు చూసింది. సాతానుతో నిరంతరం యుద్ధం చేసే తల్లి మన పరిశుద్ధ తల్లి. ఆదికాండం 3వ అధ్యాయం 16వ వచనంలో, నీ సంతతికిని స్త్రీ సంతతికిని తీరని వైరం పెట్టెదను, నీవు వారి మడమల కరుతువు, వారు నీ తలను చితకగొట్టుదురు అన్న మాట ఎంత క్లియర్గా మనం చదువుతున్నాం ప్రియులారా. ఇక్కడ మరియ తల్లి ఎక్కడైతే కొరత ఉందో అక్కడికి వెళ్ళి చూసింది. అయ్యో, ఈ వివాహము అవమానం పాలయ్యేటట్లు ఉందని ఆలోచించి వెంటనే కుమారుడికి విన్నవిస్తుంది ప్రియులారా. సో తల్లి మరియను ఎప్పుడైతే మనం ఆహ్వానిస్తుంటామో తల్లి మరియతో పాటు కుమారుడు మనతో ఉంటుంటారు. కావున ఆ అవమానాలు పాలయ్యే ఆ వివాహానికి తల్లి విజ్ఞాపన ప్రార్థన చేస్తుంది కుమారునికి, నాన్న వాళ్ళకి ద్రాక్షరసం కొరతగా ఉంది. అందుకే ప్రతి సంఘంలోనికి, ప్రతి కుటుంబంలోనికి మరియ తల్లిని ఆహ్వానించడం మొదలు పెడితే మన కొరతలు గుర్తించి కుమారుడైన క్రీస్తుని అద్భుత కార్యాలు చేయమని ఆహ్వానిస్తుంది, అద్భుతాలు చేయమని ప్రాధేయపడుతుంది, అద్భుతాలు చేయమని మధ్యస్థ ప్రార్థన మన కొరకు చేసే పరిశుద్ధ తల్లి మరియ తల్లి ప్రియులారా. ఏ కుటుంబం అయితే మరియ తల్లిని ఆహ్వానిస్తుంటుందో, ఏ సంఘం అయితే మరియ తల్లిని ఆహ్వానిస్తుందో ఆ సంఘములో కొరతలు తీరుస్తుంటుంది, ఆ కుటుంబంలో కొరతలు తీరుస్తుంటుంది. వారికి కావలసిన అనుగ్రహాలను
దయచేయమని కుమారుడికి విన్నవించింది. అక్కడికి ప్రభు అది ఇంకా నా సమయం ఇంకా రాలేదు అని చెప్పినప్పటికీ కూడా తల్లి కోరికను మన్నించి ఉన్నాడు. ప్రియులారా, ఇదే మనం గుర్తుంచుకోవాలి. కావున మరియ తల్లి విజ్ఞాపన ప్రార్థన ఏ రోజు ప్రభు కొట్టివేయడు. ఎందుకంటే ఆమె ఆయనకి ప్రియమైన తల్లి. కావున మనం కూడా ప్రతిరోజు కూడా ఆ తల్లిని మనం ఆహ్వానిస్తూ, తల్లితో పాటు కుమారుడు కూడా మనతో ఉండడానికి ఇష్టపడతాడు. కావున మనం ఈ కానానపల్లి వివాహంలో తల్లి చెప్పేది ఒకటే, ఆయన చెప్పినట్లు చేయండి. కావున మనమందరం ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్పినట్లు చేస్తూ మన జీవితాలు ఆనందమయం చేసుకుందాం, ఆశీర్వాదాలుగా మార్చుకుందాం, అద్భుతాలు చూద్దాం. పితా పుత్ర పవిత్ర ఆత్మనామమున ప్రభు మిమ్మందరినీ ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. ఆమేన్.